గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. సామాజిక భద్రత కోసం ముసాయిదాను రూపొందించింది. కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల అమలుకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ ను రిలీజ్ చేసింది కేంద్రం. గిగ్ వర్కర్లకు హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్తో సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్రం ముసాయిదాను రిలీజ్ చేసింది. ఏడాదిలో కనీసం 90 రోజులు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లుగా పనిచేసిన వారికి ఇన్సూరెన్స్, ఇతర ప్రయోజనాలను అందించనున్నట్టు స్పష్టం చేసింది. గిగ్ వర్కర్లు ఒక రోజులో ఒక అగ్రిగేటర్తో ఎంతసేపు పనిచేసినా దానిని ఒక రోజు కిందే లెక్కించనుంది. కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల అమలుకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ ను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ రిలీజ్ చేసింది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు సహా ఆ రంగాల్లో పనిచేసే వారికి సంబంధించి రూల్స్ లో తెలిపారు. జీతాలు, ఉద్యోగ రకాలు, గ్రాట్యుటీ, బోనస్, సామాజిక భద్రత వంటి వాటికి వివరణలు ఇచ్చారు. ఈ డ్రాఫ్ట్ రూల్స్ పై 45 రోజుల్లోగా అభ్యంతరాలు ఇవ్వాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఒకే అగ్రిగేటర్తో కనీసం 90 రోజులు పనిచేసిన గిగ్ వర్కర్లకు హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ వంటి వేర్వేరు అగ్రిగేటర్లతో అయితే ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో కనీసం 120 రోజులు పనిచేసిన వారు అర్హులుగా నిర్ణయించారు. వర్కర్లు ఒక రోజులో ఎంత సంపాదించారన్నది పట్టించుకోకుండా ఎంతసేపు పనిచేసినా దానిని ఒక రోజుగా లెక్కిస్తారు. ఒకవేళ ఒకే రోజులో వేర్వేరు అగ్రిగేటర్లతో పనిచేసినట్లయితే వాటిని సెపరేట్ డేస్గా లెక్కిస్తారు. గిగ్ వర్కర్లుగా 16 ఏళ్లు దాటిన వారు తమ ఆధార్, ఇతర డాక్యుమెంట్లు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. సెంట్రల్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకుని యూనిక్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుని అర్హతలున్న వారికి ఐడి కార్డులు కేటాయిస్తారు. అగ్రిగేటర్ల నుంచి కాంట్రిబ్యూషన్ సేకరించేందుకు కేంద్రం ప్రత్యేక ఆఫీసర్ లేకుంటే అథారిటీని నియమిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి 60 ఏండ్లు వచ్చిన వెంటనే ఏడాదిలో కనీసం 90 రోజులకు మించి పని చేయకుంటే సామాజిక భద్రతా ప్రయోజనాలు రద్దు కానున్నాయి. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డులోకి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల నుంచి 5గురిని సభ్యులుగా నియమిస్తారు. ఈ నియామకాలు కేటగిరీల వారీగా రొటేషన్ పద్ధతిలో ఉండనున్నాయి.